గురు శ్లోకం కథ. పూర్వం విద్యాధరుడు అనే గురువు ఉండేవారు. ఆయన ఆశ్రమంలో కౌత్సుడు అనే ఒక పేదకాని చాలా శ్రద్ధగల విద్యార్థి ఉండేవాడు. గురువుగారు కౌత్సుడికి అన్ని విద్యలు ఎంతో ప్రేమతో నేర్పేవారు. ఒకసారి గురువుగారు ఒక ముఖ్యమైన పనిమీద కొన్ని రోజులు ఆశ్రమం విడిచి వెళ్లవలసి వచ్చే వరకు ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకో కౌత్సుడా అని ఆయన కౌత్సుడితో చెప్పారు. కొన్ని రోజులకు కౌత్సుడి చదువు పూర్తయింది. కాని అతని ఇంటికి వెళ్లడానికి నిరాకరించాడు. ఎందుకంటే గురువుగారి జాతకంలో ఒక భయంకరమైన అనారోగ్యం ఉందని అతను తెలుసుకున్నాడు. ఆ విషయం గురువుగారికి చెప్పి ఆయనతోనే ఉంటానని నిర్ణయించుకున్నాడు. కౌత్సుడు భయపడినట్లే జరిగింది. గురువుగారికి ఆ కాలంలో చికిత్స లేని ఒక తీవ్రమైన క్షయవ్యాధి వచ్చింది. పుణ్యకార్యాలు చేయడానికి వారిద్దరూ పవిత్ర నగరమైన కాశీకి ప్రయాణమయ్యారు. కాశీలో గురువుగారి వ్యాధిని చూసి ప్రజలు వారిని అసహ్యించుకున్నారు. అయినా కౌత్సుడు అధైర్యపడలేదు. అతను ప్రతిరోజూ తన గురువుగారికి ఎంతో భక్తితో సేవ చేస్తూనే ఉన్నాడు. కౌత్సుడి గురుభక్తిని చూసి త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు. మొదట బ్రహ్మదేవుడు ఒక ముసలివాడి వేషంలో వచ్చి ఈ జబ్బుపడిన గురువుని వదిలివెళ్ళు అని సలహా ఇచ్చాడు. కాని కౌత్సుడు వినలేదు. తరువాత విష్ణువు ఒక వ్యాపారి వేషంలో వచ్చాడు. నీకు ధనమిస్తాను, నీ గురువుని వదిలేయ్ అని ఆశ చూపాడు. కౌత్సుడు ఆ మాటలకు కూడా లొంగలేదు. చివరిగా పరమేశ్వరుడు ఒక యోధుని వేషంలో వచ్చి బెదిరించినా కౌత్సుడు తన గురువుని విడిచిపెట్టలేదు. అతని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఇలాంటి సలహాలు ఇవ్వటానికి ఇంకెవరూ రాకుండా కాపలా కాయండి అని కౌత్సుడు కోరాడు. కౌత్సుడి నిస్వార్థ భక్తికి ముగ్ధులైన త్రిమూర్తులు తమ నిజస్వరూపాలతో ప్రత్యక్షమయ్యారు. నీ భక్తికి మెచ్చాము, నీకు మోక్షం ప్రసాదిస్తాము అని వారు అన్నారు. అప్పుడు కౌత్సుడు, నా గురువే నాకు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. ఆయనే సాక్షాత్ పరబ్రహ్మ, ఆయనకే మోక్షం ప్రసాదించండి అని ప్రార్థిస్తూ గురు బ్రహ్మ, గురు విష్ణు అనే శ్లోకాన్ని పలికాడు. త్రిమూర్తులు అతని కోరికను తీర్చారు.